జీహెచ్ఎంసీ రాజకీయం వేడెక్కింది. మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇక ఇవాల్టి మేయర్ సమావేశానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. అవిశ్వాస తీర్మానం ఎల్లుండి జరగబోయే కౌన్సిల్ సమావేశంపై కాంగ్రెస్ కార్పొరేటర్లతో మేయర్ విజయలక్ష్మి మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే మేయర్ ధోరణిపై తీవ్ర అసంతృప్తిలో ఫసీయుద్దీన్ వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు కాసేపట్లో బీజేపీ కార్పొరేటర్ల సమావేశం కానున్నారు. రేపు బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల భేటీ జరగనుంది. రేపు బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల భేటీ జరగనుంది. భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ రాజకీయం అయితే తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం మీద మాత్రం ప్రస్తుతం అంతా కూడా రగడ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. సో ఇది ఇలా ఉండగా ఎల్లుండి జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశం, దాంతోపాటు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా వీటన్నిటి మీద కూడా చర్చించడానికి జీహెచ్ఎంసీ మేయర్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లతో మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సొంత పార్టీ కార్పొరేటర్లే హాజరు కానటువంటి పరిస్థితి. మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్కి సంబంధించినటువంటి వర్గానికి ఉన్నటువంటి దాదాపు 10 మంది కార్పొరేటర్లు గైహాజరయ్యారు. వీరంతా కూడా ఎందుకు హాజరవ్వలేదు ఏంటనే దాని మీద మాత్రం ప్రస్తుతం అంతా కూడా ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. బట్ దీని మీద మాత్రము ఒకంత వార్త చూసుకుంటే మాత్రము బాబా ఫసీద్దీన్ వర్గం పూర్తిగా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి కార్పొరేటర్ల సమావేశాన్ని బాయ్కాట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తం కూడా దాదాపు 24 మంది కార్పొరేటర్లు ఉంటే దాదాపు అనేక మంది బాబా ఫసీద్దీన్కి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. సో గత కొంతకాలంగా మేయర్ అసలు ఫోన్లు కనీసం లిఫ్ట్ చేయకపోవడం, దాంతోపాటు కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడం, తమ డివిజన్లకు వచ్చినా కూడా సమాచారం ఇవ్వకపోవడం, ఇలాంటి అంతా కూడా వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో అసలు మేయర్ కనీసం కార్పొరేటర్లకు, సొంత పార్టీ కార్పొరేటర్లకే రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ కౌన్సిల్ సమావేశాలప్పుడు ఇలాంటి అవిశ్వాస తీర్మానాలు ఇలా పిలిచి తమ మద్దతు తీసుకుంటున్నారే తప్ప కనీసం తమకు ఇతర సమయాల్లో సమయాన్ని కేటాయించట్లేదంటూ కూడా బాబా ఫసీద్దీన్కి సంబంధించినటువంటి వర్గం అయితే ఆరోపిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో దీని మీద మాత్రం ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదని చెప్పవచ్చు. మొత్తం కూడా అంటే ప్రతిసారి కూడా ఎంతో యాక్టివ్ గా జీహెచ్ఎంసీలో జరిగేటటువంటి కాంగ్రెస్ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండేటటువంటి బాబా ఫసీద్దీన్ వర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు కానివ్వండి, ఆయన హాజరు కాకపోవడం మీద మాత్రము మేయర్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ కొంతమంది కార్పొరేటర్లకు మాత్రమే సమాచారం ఇచ్చాము. అందులో బాబా ఫసీద్దీన్ కానివ్వండి, అతనికి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చాము. వాళ్ళు ఎందుకు రాలేదు ఏంటో తమకు తెలియదంటూ కూడా మేయర్కి సంబంధించినటువంటి వర్గం కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ కార్పొరేటర్లు, సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లే ఇలాంటి సమయంలో అవిశ్వాస తీర్మానం రగడ వైపు కొనసాగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు సిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, దాంతోపాటు ఎమ్మెల్యేలతో కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కూడా బీజేపీ కార్పొరేటర్లు కూడా సమావేశాన్ని ఒకవైపు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ గా ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం మీద ముందడుగు వేస్తుంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ పెట్టినటువంటి సమావేశానికి గైహాజరు అవ్వడం మీద మాత్రము మొత్తం కూడా ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. మేయర్ కి సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల నుంచే మద్దతు కొరవడిందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా దాదాపు 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో బీఆర్ఎస్ లో 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ లో బేసిక్ గా వాస్తవానికి 3 కార్పొరేటర్లు ఉంటే ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ నుంచి ఇటీవల కాలంలో చేరినటువంటి కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు మొత్తం కూడా దాదాపు 24 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో అత్యధికంగా బాబా ఫసీద్దీన్ కి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. సో బాబా ఫసీద్దీన్ ఎందుకు ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం దాని మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. బట్ ఎవరికి కూడా ఆయన రెస్పాండ్ అవ్వనటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. బట్ గత కొంతకాలంగా మేయర్ కి బాబా ఫసీద్దీన్ కి మధ్య, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ మధ్య కొంత గ్యాప్ వచ్చేసింది. సో ముఖ్యంగా ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు, డివిజన్లలో కార్యక్రమాలు పిలవట్లేదు అనేది కూడా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి అవిశ్వాసం రగడైతే తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ కార్పొరేటర్లు డుమా కొట్టడంతో మాత్రం ఒకంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.